ఒక ఫ్యాక్షనిజం సంబంధించిన ప్రాంతంలో ఉండి కట్ చేస్తే ఈరోజు డైరెక్టర్గా ఈరోజు ఒక మంచి సినిమాని మా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీరు ఎవరు యాడ్ నుంచి వచ్చినావు? నన్నందరూ బకాసురుడు అంటారు. అసలు ఎక్కడ ప్రారంభమైంది సార్ ఇది? నేను సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకుంటున్నాను అంటే మా అన్న 2 రోజులు టైం తీసుకున్నాడు. బేసిక్గా పొలిటీషియన్ కదా, ఇండస్ట్రీలో ఉండే పాలిటిక్స్కి గొడవ పెట్టేసుకునే మనస్తత్వము సెట్ అవ్వడేమో, వీడు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరే ఉంటుంది. రౌడీయిజానికి ఫ్యాక్షనిజానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫ్యాక్షనిజం మెయిన్ టార్గెట్ ఏంటంటే తిట్టడం, కొట్టడం, ప్రోక్ చేయడం ఉండదు. స్పాట్ వేసాము, వేసేసాము. ఎన్టీఆర్ గారు అరవింద్ సమేతలో లాగా అంటే ఆ టైప్ లో ఉండేద్దా మీ లైఫ్? పుట్టిన ప్రాంతం కర్నూలు కాబట్టి కర్నూలులో మాకు మీ దగ్గర రౌడీ షీటర్లు ఉన్నారా? సో మీ మీద ఎప్పుడైనా అటాక్ జరిగిందా? స్టార్టింగ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కొన్ని మంది మీకు తెలిసినంత వరకు కూడా విద్వాంసులు సృష్టించిన అన్న సందర్భం ఏంటి? కోపం వచ్చి హార్ట్కి ఒకటే పంచ్ ఇచ్చారు, అది తెచ్చిపోయాడు. ఎందుకని అనిపించింది మీరు పాలిటిక్స్ లోకి రావాలి అని చెప్పని? ఒక ఇష్యూలో మా ఫ్యామిలీని బాగా స్ట్రగుల్ చేశారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విశామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది. ఇతని గురించి చెప్పాలంటే కర్నూలు వెళ్తే పూర్తిగా తెలిసిపోద్ది అనమాట. ఎందుకనంటే కర్నూలులో ఎలా అంటే ఇతనుకున్న నేమ్ ఎలా ఉందంటే ఒక చేతితో సహాయం చేస్తే ఇంకో చేతికి తెలియకూడదు. అదేవిధంగా పొలిటికల్గా కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అనమాట. సో కట్ చేస్తే సీన్ ఏంటంటే మారిపోయింది. ఆయన ఇప్పుడు డైరెక్టర్గా ఒక మంచి సినిమాతో ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. ఆయన ఎవరో కాదు, శివన్న గారు. అన్న నమస్తే. అన్న నమస్తే అండి, వెల్కమ్ టు హిట్ టీవీ. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అన్న. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటూ కొంతకాలం తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళి రాజకీయం చేయడం అనేది చూసాం. మ్యాక్సిమం అందరూ కూడా అదే చూసారు. కానీ ఇక్కడ ఏంటంటే బట్ ఫర్ చేంజ్ అన్నట్టుగా చిన్న డిఫరెన్స్తో పొలిటీషియన్గా ఉండి ఒక ఫ్యాక్షనిజం సంబంధించిన ప్రాంతంలో ఉండి కట్ చేస్తే ఈరోజు డైరెక్టర్గా ఈరోజు ఒక మంచి సినిమాని మా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీరు ఎలా, అసలు ఎక్కడ ప్రారంభమైంది సార్ ఇది? పొలిటీషియన్గా నేను, మా మమ్మీ ఉన్నది కర్నూలులో. ఇద్దరు కొంచెం మంచి యాక్టివ్లో ఉండేవాళ్ళం. సినిమా అనేది మా నాన్నగారి ఆశయం. సో ఆయనకు విపరీతమైన పిచ్చి సినిమా అంటే. అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు కానీ 1990లోనే మా నాన్నగారు చిన్న కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. అక్కడ ఆయన దగ్గర కొంత సంపాదన ఉంటే ఆ సంపాదన తీసుకొని చెన్నై వెళ్ళిపోయి, మద్రాస్ అనేవాళ్ళు కదా అప్పుడు, నేను సినిమా తీస్తాను ప్రొడ్యూసర్గా అని చెప్పేసి వెళ్తే అక్కడ ఉండే వాళ్ళు నవ్వి పంపించారు అన్నమాట. అప్పుడు ఆయన హట్ అయిపోయి ఏదో ఒక రోజు నేను ప్రొడ్యూసర్ని అవుతాను, ఏదో ఒక రోజు సినిమా ఇండస్ట్రీకి వస్తానని అప్పట్లోనే శపథం చేసి వచ్చాడు. తర్వాత 1991-92 టైంలో టెలిఫిలిమ్స్ తీసారన్నమాట. ఇప్పుడు యూట్యూబ్లో మన షార్ట్ ఫిలిమ్స్ అంటాం కదా. తర్వాత ఇంకా మళ్ళీ వర్క్ చేస్తూ డే బై డే కష్టపడుతూ పడుతూ ఒక మంచి స్టేజ్కి మేము రావడానికి చాలా కష్టపడ్డాడు. అలా అయ్యాక 2009-2010 పీరియడ్లో తను ప్రొడ్యూసర్గా ఎదిగాడు అనమాట. ధన్వంతరి క్రియేషన్స్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసేసి ఒక 2-3 సినిమాల దాకా వర్క్ చేశారు. అవి పెద్ద హిట్ అవ్వలేదు, పెద్ద రిలీజ్ అవ్వలేదు, జనాలకు వచ్చింది పోయింది కూడా తెలియదు. కానీ ఆయనకు ఒక సినిమా అంటే ఒక చిన్న పిచ్చి అనమాట. తర్వాత మా అన్నయ్య కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి స్టార్ట్ అయిపోయింది. కొన్ని సినిమాలకు తను కూడా తమిళ్లో వెళ్ళి వర్క్ చేశాడు. తర్వాత ఏమైంది, ఇంకా పెళ్ళి అయింది, మళ్ళీ బిజినెస్లు వర్క్లు అవి అని చెప్పేసి తను ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు. రీసెంట్గా మా నాన్నగారు హెల్త్ చాలా పాడైపోయింది. సో ఇంకా ఆయన లాస్ట్ విష్ ఒకటి వెళ్ళిపోయింది కదా, ఏదైనా చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసుకొని ఓ కథ రాసి ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసాం. సూపర్. యాక్చువల్గా ఇప్పుడు నాన్నగారు అన్నయ్య ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, అంటే ఈ రంగానికి దగ్గరగా ఉన్నారు. మీరు మదరు కూడా యాక్టివ్ పాలిటిషియన్గా వర్క్ చేస్తున్నారు. మరి ఇక్కడ కట్ చేస్తే అన్నయ్య రావాలి. అన్నయ్య వచ్చి, ఎందుకంటే ఆల్రెడీ టచ్లో ఉన్నాడు కాబట్టి, ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నాడు కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్నయ్య రావాలి. కానీ అసలు సంబంధమే లేకుండా మీరు ఎలా వచ్చి, అసలు అంటే ఏంటి, ఎవరైనా మీకు ఇంట్లో మీరే చేయాలని చెప్పని ఏమైనా అన్నారా? అలా ఏం లేదు, నేను ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ నేను మా అన్నయ్యకి చెప్పాను, నేను సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకుంటున్నాను అంటే. మా అన్న 2 రోజులు టైం తీసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశాడు,
వీడు సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అంటున్నాడు, బేసిక్గా పొలిటీషియన్ కదా, ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఉండే పాలిటిక్స్కి వీడు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరే ఉంటుంది, గొడవ పెట్టేసుకునే మనస్తత్వము సెట్ అవ్వడేమో అని చెప్పేసి 2 రోజులు ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేశాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక 2 రోజులు నిర్ణయం తీసుకొని నన్ను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టించారు. ఓహో. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు రోజు వాకప్ చేసుకునే వాళ్ళు అనమాట, ఇతను ఇండస్ట్రీలో సెట్ అవుతున్నాడా లేదా, చేస్తున్నాడా లేదా. సక్సెస్ఫుల్గా నేను ఎలాంటి గొడవ ఎలాంటి కాంట్రవర్సీలు ఇరుక్కోకుండా కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేస్తే అప్పుడు మా అన్నయ్య అయిపోయాడు, నువ్వే సినిమా తీయగలవు, ఈ మైండ్ సెట్తో ఉంటే తీయగలవు అనేసి ఓకే. సపోర్ట్ ఇచ్చాడు. మీలో కాన్ఫిడెన్స్ కనిపించినట్టు ఉంది వాళ్ళకైతే, అన్న వాళ్ళకి. రైట్ సార్. అంటే గొడవలు పెట్టుకుంటారు అంటే అని చెప్పని అంటున్నారు కదా, అంటే మీకు షార్ట్ టెంపర్ లాగా అలా ఏమైనా ఉందంటారా? అలా అని కాదు, ఇక్కడ ఇండస్ట్రీలో ఫస్ట్ అటాక్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఉంటుంది. పొలిటీషియన్లు ఏంటంటే మాకంటూ కొంతమంది అనుచరులు ఉంటారు, వస్తేనే అందరు నమస్తే పెట్టడం కానీ, మాతో పాటు ఫాలో చేయడం కానీ, కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయడం అన్నీ ఉంటాయి. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, నువ్వు ఎందుకు ఇండస్ట్రీకి వచ్చావు, వాడిని ఒక చాలా దాంట్లో ఎలా ఉంటుందంటే, ఏడీస్ పరిస్థితి, అప్రెంటిస్ డైరెక్టర్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వానికి తిండి పెట్టడానికి ఆలోచిస్తారు, కూర్చోవడం గురించి దేవుడు ఎరుగు, వాడిని చాలా చిన్న చూపు చూస్తారు. సో ఇది నువ్వు హ్యాండిల్ చేయగలవా? ఇక్కడేమో ఒక లీడర్గా ఉన్నావు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు చెప్తే ఇంతమంది పలుకుతారు, నేను ఇంతమంది చూసుకుంటారు. అక్కడే నిన్ను చూసుకోవడం కాకుండా నిన్ను ఇన్సల్ట్ చేయడమే చాలా మందికి పని ఉంటుంది అక్కడ. ఓకే. వాటర్ అడిగితే అక్కడ తెచ్చుకోపోనడం, లేకపోతే ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఇలా ఉంటాయి అనమాట. సీనియర్స్ తిన్నాక ఉండాలి, చిన్న చిన్న ఉంటాయి, అవి సెల్ఫ్ రెస్పెక్ట్ని బాగా డ్యామేజ్ చేస్తాయి. ఓకే. సో దాన్ని నువ్వు క్రాస్ చేయగలవా లేదా అనేది మా వాళ్ళకు ఉన్న డౌట్. మీకు ఒక పరీక్ష పెట్టారనమాట అయితే? అలాంటిది ఏం లేదులేండి. మరి ఆ పరీక్షలో మీరు పాస్ అయ్యారా? అయితే అయ్యాను. పాస్ అయ్యారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు, ఒక మంచి మూవీని తీసుకుని వచ్చారు. రైట్ సార్. ఇక్కడ కర్నూలు గురించి అంటే ఒక కర్నూలు గురించి కానీ, లేదా అటు కడప సైడ్, ఇటు పల్నాడు సైడ్ కానీ, ఇటు వరకు వీటి గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా ప్రజలు ఎలా ఉంటుందంటే, మంచి పవర్ఫుల్ ప్లేసెస్ అవి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పవర్ఫుల్ ప్లేసెస్ అనమాట అవి. ఆ ప్లేసెస్లో ఫ్యాక్షనిజం అనేది కానీ, లేకపోతే రౌడీయిజం అనేది కానీ చాలా ఎక్కువ వినిపించేది అక్కడే. అసలు మొదలైంది అక్కడే, పుట్టింది అక్కడే అన్నట్టు విధంగా కథలుగా చెప్పుకుంటారు, చరిత్రలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మీ పర్స్పెక్టివ్లో చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇక్కడ రౌడీయిజానికి ఫ్యాక్షనిజానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఆ రెండింటి మధ్య? రౌడీయిజం అనేది కారణంతో జరుగుతుంది. అంటే నాకు డబ్బు కావాలి, నాకు ఒక ఆస్తి కావాలి, నాకు మందు దాపడం కావాలి, నాకు పలానా పని కావాలి, ఈ ఒక ప్రాపర్ రీజన్ ఉంటుంది రౌడీజానికి. ఇంకోటి ఏంటంటే, రౌడీజంలో 70% భయపించడం వరకే ఉంటుంది, ఒక 20% దాడి చేయడం వరకే ఉంటుంది, 10% చంపడం వరకు ఉంటుంది. ఫ్యాక్షనిజం ఓన్లీ అహంకారం మీద ఉంటుంది. ఓకే. పెద్ద ఫ్యాక్షన్ చరిత్రలన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయంటే, నువ్వు పట్టుకున్న జెండా నేను పట్టుకోలేదను, మీ బెర్ర వచ్చి మా పొలంలో మేసిందను, లేకపోతే తనకు నచ్చిన పని నేను చేయడం వల్ల. ఫ్యాక్షనిజం మెయిన్ టార్గెట్ ఏంటంటే మనిషిని చంపడమే, భయపెట్టడం, తిట్టడం, కొట్టడం, ప్రోవోక్ చేయడం ఉండదు. స్పాట్ వేసేసామా తర్వాత ఏమవుతుంది, ఫ్యాక్షనిజంలో రీకౌంటర్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక పర్సన్ చంపేస్తే వాడి కొడుకో, మనవడో, తమ్ముడో, అన్ననో, అక్క, వాళ్ళు కూడా ఏంటి నన్ను వేసేంత వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఓకే. ఇది ఇంకా రక్తం మరుగుతూనే ఉంటుంది. ఆ ఫ్యాక్షన్ మొక్క ఒక్కసారి మొలిచిందంటే నా మనవడికి, నా శత్రువు మనవడికి కూడా సాగుతుంది. ఓ, రౌడీజంలో ఏమి ఉండదు, ఆ రౌడీ షీటర్ చనిపోతాడు, లేదా ఇంకా అక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఫ్యాక్షనిజంలో చంపడంతోనే మొదలవుతుంది. ఇది ఫ్యాక్షనిజం అంటే. ఓకే. సరే, అంటే మీరు చెప్తున్న పాయింట్లో తీసుకుంటే, అంటే మీ మాటలో అంటే ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఒక మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని చూస్తున్నాం, ఒక డైరెక్టర్గా చూస్తున్నాం. మిర్చి సినిమాలో ప్రభాస్ గారు మిర్చి సినిమాలో లాగా, ఎన్టీఆర్ గారు అరవింద్ సమేతలో లాగా, అంటే ఆ టైప్లో ఉండేద్దా మీ లైఫ్? లేదండి, మా ఇంట్లో ఎలాంటి ఫ్యాక్షన్ మర్డర్లు లేవు, ఫ్యాక్షన్ క్రైము లేదు. ఒక ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ అంతే. నేను పుట్టిన ప్రాంతం కర్నూలు కాబట్టి, కర్నూలులో మాకుండేది ఏంటంటే, ఉన్నా లేకపోయినా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. దానికోసం మనం నిలబడాలి, తెగించి నిలబడాలి. కాబట్టి అది నాకు అలవాటైన బ్రీడ్ తప్ప అలాంటి ఫ్యాక్షన్ మర్డర్లు మా వంశంలోనే లేవు.
అంటే మీ ఏరియాలో అంటే పల్నాడు కానీ అదే మన ఈ కర్నూలులో కానీ ఎలా అంటే ఇవి జరగడం అనేది మీ చిన్నతనంలో మీరు వినడం కానీ లేకపోతే మీరు ఏమైనా చూసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇటువంటి ఫ్యాక్షన్? చాలా జరిగాయండి, చాలా చూసాము, జరిగాయి. మేము స్కూల్కి వెళ్ళి వచ్చే టైంలో కూడా రోడ్డు మీద చంపుకొని పడిన రోజులు కూడా ఉన్నాయి. భయం ఏదా సార్ అప్పుడు మీకు? అది ఒక మాకు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్గా అనిపించేది అప్పట్లో. అంటే బయటకు వచ్చినప్పుడు కూడా అదొక ప్రౌడ్గా అనిపించేది, కానీ అదే మా రాయలసీమ మీద మా రక్తపు మరకలాగా మిగిలిపోయింది. కానీ సరే అదే సార్ మీరు అంటున్నారు కదా రాయలసీమ మీద రక్తపు మరకలాగా అలా మిగిలిపోయింది అని చెప్పని అంటున్నారు కదా. అంటే ఇటువంటి విన్నప్పుడు కానీ లేదంటే ఇటువంటి మీరు అంటే ఈ రాయలసీమ వాళ్ళు ఇలా ఉంటారు, మరీ క్రూరత్వంగా ఉంటారు, అది ఇది అని చెప్పని ఇట్లా రకరకాలుగా మాటలనేవి వస్తూ ఉంటాయి. మీకేం తెలుసా, మీరు ఇప్పుడు నరుక్కోవడం చంపుకోవడం అని చెప్పని అంటారు, బాంబులు విసురుకోవడం అని చెప్పని, ఇటువంటి మాటలన్నీ విన్నప్పుడు అంటే మీరు వినే ఉంటారు అవన్నీ కూడా, మీ వరకు కూడా వచ్చి ఉంటాయి. అటువంటిప్పుడు మీ మైండ్లో ఎలా ఉంటుంది? అంటే ఒక ఎడ్యుకేటెడ్గా మీరు ఉన్నారు కాబట్టి. అంటే అది కొంచెం బాధాకరమైన విషయమే, ఎందుకంటే ఫ్యాక్షన్ అనేది ఇద్దరు కుటుంబాల మధ్యనే ఉంటుంది. ఇంకా వాళ్ళు ప్రతి కుటుంబంతో ఫ్యాక్షన్ చేయరు, అర్థమైందా? ఇంటికి వస్తే రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం కానీ, అందరినీ కలుపుకోవడం కానీ, ఇది రాయలసీమలో చాలా బాగుంటుంది. ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు కొదవనే లేదు రాయలసీమలో. అలాంటివి అసలు ఏమీ ఉండవు. అప్పుడెప్పుడు 90s బ్యాక్లో జరిగిన చరిత్రే తప్ప ఇప్పుడు ఎవరు లేరు. ఎవరు వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి, కుటుంబాన్ని ఎదిగి పెరగనివ్వాలి. చాలామంది ఫ్యాక్షన్ వదిలేసి నార్మల్ లైఫ్ బతుకుతున్నారు, సంతోషంగా బతుకుతున్నారు. అవన్నీ వదిలేశారు. నేను కాలేజీలో చేరినప్పుడు కూడా హైదరాబాద్లో నన్ను అడిగారు, నీది రాయలసీమ కదా, నువ్వు బాంబులు చూసినావా, గన్నులు చూసినావా అని. నేను చెప్పాను, అవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవు, మొత్తం జిల్లా కలిపితే 4-5 కుటుంబాల మధ్యనే ఉంటాయి. బట్ ఏంటంటే ఆ 4-5 కుటుంబాల గురించి అందరికి తెలుసడం వల్ల జిల్లా మొత్తం అదే చెప్తున్నారు. రాయలసీమలో ఒకటి ఉంటుంది, నీకు మాటిస్తే నిలబడతాడు. ఏంటంటే వెన్నుపోటు ఉండదు. నీకు ఈ పని చేస్తా అంటే చేస్తాడు, చెయ్యనంటే చేయడు. వాణ్ణి నువ్వు భయపించలేవు. నువ్వు చేయకపోతే నీ సంగతి చూస్తా అంటే అక్కడ రాయలసీమ కూడా ఎదురు తిరుగుతాడు. నువ్వేంట్రా చేసేదనే కాడు ఉంటుంది. అది ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా, పిఎం అయినా, అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే, వాని సెల్ఫ్ రెస్పెక్ట్ని హిట్ చేయనంత వరకు వాడంత మంచోడే ఉండడు. అదే వన్సారి టచ్ అయిన తర్వాత వన్ టచ్ అయినాక ఇంకొకటి చస్తే అనే కాడ ఆ మైండ్ సెట్తో వచ్చేస్తుంది. అది మేబీ అది అక్కడ ఉండే వాటరు, గాలి పెరిగే విధానం కావచ్చు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ హిట్ అయితే ఎదురు తిరగడం చాలా త్వరగా వస్తుంది. అంటే మన ఎన్టీఆర్ గారి సినిమాలో వాటర్ తాగినప్పుడు ఆ కళ్ళల్లో పౌరుషు అంటే ఇది ఉంది కదా కథ, మనకు శ్రీకృష్ణదేవరాయల పీరియడ్లో ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ చేసింది హరిహరరాయలు, బుక్కరాయలు. వాళ్ళు రాజ్యం స్థాపించడం కోసం ప్లేసెస్ ఎతుకుతూ ఉంటారు. ఢిల్లీ నుంచి విడిపోయి సపరేట్ రాజ్యం స్టార్ట్ చేశారు. అలా దాటుతూ తుంగభద్ర నది దాటేసి ఒక చెట్టు కింద పడుకునే టైంలో 2 కుక్కలు పరిగెడుతుంటాయి. ఏంట్రా అని చూస్తే కుందేలు పరిగెత్తిస్తుంటుంది. వాటిని ఈ షాక్ అవుతారు, కుందేలు ఏంట్రా బాబు దీన్ని పరిగెత్తిస్తుందని. అక్కడ ఉండే పూజ నడితే చెప్తాడు, ఇది పోతుగడ్డ, ఇక్కడ నీళ్లు తాగితే రక్తం ఉరకలేస్తుంది, ఆవేశం ఒక పీక్ స్థాయిలో ఉంటుంది, ఇగో హట్ అయిందంటే ఆకరంతో సంబంధం లేదు, ఎదురు తిరిగేస్తుంది. మీరు ఇక్కడ రాజ్యం స్టార్ట్ చేసుకోండి, మంచి తిరుగులేని రాజ్యం ఏర్పడుతుంది అనగానే అక్కడ రాజ్యం స్టార్ట్ చేస్తారు. అది రాయలసీమగా మారిపోయింది. రాయలు పాలించడం వల్ల రాయలసీమగా మారిపోయింది. ఓకే, సో అది మా జెనెటిక్స్లో వచ్చేసింది అనుకుంటున్నాను నేను. అంతే. సూపర్ సార్, నైస్ సార్. యాక్చువల్గా ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఫ్యామిలీని చూసుకుంటే మీ ఫ్యామిలీని తీసుకుందాం. అక్కడ ఏంటంటే మీకున్న క్రేజ్ కానీ మీకున్న నేమ్ కానీ కర్నూలులో చాలా బాగుంది. ఎందుకంటే మీ వీడియోస్ కూడా చూసాం, మీరు యాక్టివ్ పొలిటీషియన్గా వర్క్ చేశారు. చాలామందికి ఎలా అంటే మేము చూసాం, మీ వెనకాల మేము గ్రౌండ్ రిపోర్ట్ చేసిన దాంట్లో ఏంటంటే మెయిల్ మదర్ తెరిసా అని చెప్పని అంటున్నారు. అంటే సహాయం చేసేటప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ఒక కర్ణుడు మాదిరి సహాయం చేసే, అంటే ప్రతి ఒక్కరిని కూడా అలా ఆకట్టుకుని మీ వెనకాల అంతమంది జనం తిరుగుతున్నారంటే అది మీరు చేసిన సహాయం గొప్ప అని చెప్పన్నట్టుగా విన్నారు. అది అంటే నేను అడిగేది ఏంటంటే అది ఒక పొలిటికల్గానేనా లేదంటే మీ బై బర్త్ మీరు ఆ మైండ్ సెట్తోనే ఉన్నారా? అది చిన్నప్పటి నుంచి సహాయం అనేది నా నుంచి వచ్చినది కాదు, మా పేరెంట్స్ నుంచి, మా మదర్ కానీ మా నాన్న కానీ సహాయం చేయడం నాకు అలవాటు చేశారు అనమాట. ఒక్క మనిషి మన దగ్గరికి వచ్చి నాకు పలానా అవసరం ఉంది
అని చెప్పాడు అంటే నువ్వు చేయగలిగే సత్తా నీకున్నప్పుడు నువ్వు చేసేయాలి. అది ప్రచార ఆర్భాటం చేసుకోకూడదు, నేను 10 మందికి సహాయం చేశానని చెప్పుకోకూడదు, నేను ఇంత సహాయం చేస్తున్నా నేను గ్రేట్ అని ఎక్కడా ఫీల్ అవ్వకూడదు. సహాయం అనేది ఈశ్వరుడు నీకు చేసే శక్తిని ఇచ్చాడు, దాన్ని నువ్వు వాడు అంతే. ఆర్భాటం కోసం ఎప్పుడు వాడకూడదు. అదే సార్. సార్ యాక్చువల్గా ఇక్కడ ఒక పొలిటీషియన్స్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా కొద్ది గొప్ప అంటే వెనకాల మనుషులు ఉండడం కానీ ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా మాట్లాడే వాళ్ళని కానీ, అంటే ఇప్పుడు మనం న్యూస్లో వాటిలో చాలా వరకు చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో ఎలా అంటే పొలిటీషియన్స్ కొట్టుకోవడం కానీ ఇట్లాంటి గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీ దగ్గర రౌడీ షీటర్లు ఉన్నారా? మీ దగ్గర మీ అండర్లో రౌడీ షీటర్లు ఉండి అంటే కనుసైగలో అన్నగానే అలా వెళ్ళిపోయి అటాక్ చేసే టైప్లో అలా? రౌడీ షీటర్ అనేది ముద్ర కానీ మంచి మనుషులు ఉన్నారు, వాళ్ళని తయారు చేశారు అలాగా, ఇప్పుడు మారిపోయి నార్మల్గా ఉన్నారు. అంటే మీరు మార్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. మీరు మార్చిన వాళ్ళు ఉన్నారు చాలా. ఏ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మార్చారు? మెయిన్ ఆకలి అండి. ఏ రౌడీ షీటర్ అయినా పుట్టేది ఆకలి నుంచి. వాని ఆకలిని అవసరంగా తీర్చుకొని వానికి ఉండే బలాన్ని వాడుకుంటారు. ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక చిన్న కాలేజ్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం. పలానా పర్సన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు, అవతల ఇంకోడు ప్రేమించాడు, వాడిని వీడు కొట్టాలి, వీడి దగ్గర బలం లేదు డబ్బు ఉంది, వీడు ఏం చేస్తాడు ఆ ఏరియాలో బలవంతుడు ఎవరున్నాడో వాడిని సెలెక్ట్ చేసుకుంటాడు, వానికి పిలిచి మందు దాపి డబ్బులు ఇచ్చి అది చేసి అన్న నేను నీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, వాడు అడ్డం వస్తున్నాడు, వీడు వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. అలా అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎలా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఆకలి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ఆకలి ఎప్పుడైతే తీరుతుంది, ఎప్పుడైతే కుటుంబం మనకు కుటుంబం ఉంది, మనకేమన్నా అయితే మన కుటుంబం ఏమైపోతుంది, రోడ్డు మీద పడతారు, ఈ కనువిప్పు ఎప్పుడైతే కలుగుతుందో రౌడీజం వదిలేస్తారండి. అలా మీ దగ్గర మారి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు ₹5 ఫ్యాక్షన్ అని చెప్పని అంటారు. అవును, సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో కూడా వాటిని చూపించడం కూడా జరుగుతుంది. ₹5 ఫ్యాక్షన్ అని అన్నం దగ్గర వచ్చిన గొడవలకు కానీ, చికెన్ వేయలేదన్నట్టుగా అంటే కూర దగ్గర వచ్చిన గొడవల నుంచి ఈ టైప్లో జరిగిన గొడవలు కూడా ఉంటాయి. మీకు తెలిసినంత వరకు కూడా అరే ఇది ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద విధ్వంసం సృష్టించిన అన్న సందర్భం ఏంటి? బజ్జీ కోసం చంపుకున్నారండి సార్. బజ్జీ కోసం చంపుకున్నారు, మిర్చి బజ్జీ కోసం. ఒకటి తింటున్నాడు, ఇద్దరు ఫ్రెండ్సే, వాడు వచ్చి నేను చేతిలో గుంజుకొని తినేసాడు. నా దాంట్లో తింటావంటే తింటారా అన్నాడు, కోపం వచ్చి హార్ట్కి ఒకటే పంచి ఇచ్చాడు, వాడు చచ్చిపోయాడు. నేను చూసిన దాంట్లో ది వరస్ట్ మర్డర్ అంటే అది. అప్పుడు మీ ఏజ్ ఏంటి సార్? అప్పుడు నేను ఇంటర్లో ఉన్నాను. మీ సర్కిల్లో ఉన్న మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఇట్లా ఫ్యాక్షనిస్ట్ లాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి, అందరు చదువుకున్న వాళ్ళే, అందరూ మంచోళ్ళే నా ఫ్రెండ్స్. నేను కొంచెం అటు ఇటు ఉండనేమో కానీ వాళ్ళందరూ చాలా డీసెంట్ మంచోళ్ళు. అదే సార్, ఎందుకంటే ఒకసారి శివన్నతో మాట్లాడాలి లేదంటే శివన్న వెనకాల తిరగాలి అని చెప్పానంటే కనుక వాళ్ళ దగ్గర కొన్ని క్వాలిటీస్ చూస్తారు. మీ దగ్గర ఉండాలి, మీ దగ్గర మీతో పని చేయాలి, మీతో నడవాలంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉంటేనే మీ దగ్గర ఉంటారు. అండ్ ఏంటి సార్ ఆ క్వాలిటీస్ అంటే ఎలా ఉండాలి? క్వాలిటీస్ ఏంటంటే నా పేరుని తాకట్టు పెట్టకూడదు. ఎలా ఉంటుందంటే ఎక్కడ పడితే అక్కడ పంచాయతీలు చేసి డబ్బులు తీసుకొని నేను శివన్న మనిషి అని చెప్పకూడదు. ఇంకోటి ఏంటంటే ఒక అమాయకుని మోసం చేయకూడదు. మనకు బలం ఉందని చెప్పేసి వాడిని పోయి బెదిరించి వాని దగ్గర డబ్బులు తీసుకొని ఇలాంటివి చేయకూడదు. నీ దగ్గర ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు. మనిషిని మనిషిగా చూసే గుణం నీ దగ్గర ఉంటే నువ్వు అప్పుడు నా మనిషి అయిపోతావు. సార్ మీ మీద ఎప్పుడైనా అటాక్ జరిగిందా? అంటే మీ మీదకి ఎప్పుడైనా అటాక్ చేయడానికి రావడం కానీ లేదంటే అలా స్కెచ్ వేయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా. అంటే మీరు పొలిటీషియన్గా ఉన్నారు, సేమ్ టైం మీరున్న ప్రాంతం కూడా కొంచెం ఇప్పుడు స్టార్టింగ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కొంతమంది గొడవ పెట్టుకోవాలని చూశారు, బట్ అవ్వలేదు, అయిపోయింది అంతే అది. ఓకే, అంటే స్టడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు పాలిటిక్స్లోకి దిగారా? పాలిటిక్స్లోకి వచ్చాను. పాలిటిక్స్లో ఎందుకని అనిపించింది మీరు పాలిటిక్స్లోకి రావాలి అని చెప్పని? అంటే చదువు కంప్లీట్ అయిన తర్వాత మీరు మంచిగా జాబ్ ఏదైనా చేసుకుని కొంచెం అలా వెళ్ళిపోవచ్చు కదా. అంటే అక్కడికి రావాలి, మా ప్రాంతానికి వచ్చి నేను పొలిటీషియన్ అవ్వాలని చెప్పని ఎందుకు అనుకున్నారు? అక్కడ ఉండే లోకల్ పొలిటీషియన్స్ పెద్దవాళ్ళు ఏం కాదు, చిన్న వాళ్ళే. చిన్న ఒక ఇష్యూలో మా ఫ్యామిలీని బాగా స్ట్రగుల్ చేశారు. మేము దాన్ని లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు పొలిటికల్ వేలో ఎంటర్ అయిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ అధికారులను కానీ కాన్ఫిడెన్స్ చేసేసుకొని వాళ్ళు కాపాడుకున్నారు. అప్పుడు మాకు అనిపించింది డబ్బున్న పలుకుబడున్న మాతోనే అవ్వట్లేదంటే సామాన్యుని పరిస్థితి ఏంటి. సో ఆ రోజు డిసైడ్ అయిపోయి అలా పాలిటిక్స్లోకి వచ్చాం. రైట్ సార్. చంద్రబాబు నాయుడు గారికి మీకున్న
రిలేషన్ ఎలా ఉంది అంటే నేను ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకుంటానండి ఉమ్, బేసిక్గా. ఎందుకంటే ఆయన సీనియర్, ఆయన కింద కొన్ని లక్షల మంది ఉంటారు. నేను ఒక ఏరియాలో ఒక చిన్న ఏరియా ప్రాంతవాసిని అంతే. అదే సార్. ఇంకోటి ఏంటంటే నాకు మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడం కానీ, బుకేలు ఇచ్చి రావడం కానీ, ఆ ఫ్లెక్సీలు ఫోటోలు తీసుకోవడం కానీ, ఇవన్నీ నాకు చేత కానీ. ఉమ్, అంటే రాజుతో తిరగడం కంటే కత్తి పట్టుకొని సిపాయిగా ఉండడం ఇంపార్టెంట్. రాజుని కాపాడుకోవాలంటే యుద్ధం రావాలి, కానీ రాజు పక్కన కాక పట్టడం రావడం ఇంపార్టెంట్ లేదనేది. అందుకే నేను ఎక్కువ స్టేజ్లు ఎక్కడం కానీ, వాళ్ళు వస్తే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బుకేలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయను. మ్యాక్సిమం నా పేరు కూడా ఆయనకు తెలియదు. ఒక కార్యకర్తలాగే ఒక ఉండిపోయారు, ఒక అభిమాని అనుకోండి, తెలుగుదేశం అభిమాని అంతే. తెలుగుదేశం. రైట్ సార్. సార్ ఇప్పుడు కమ్ టు ది పాయింట్, మనం ఈ మూవీలోకి వస్తే కనుక మీరు ఇప్పుడు తెరకు అందిస్తున్న మూవీ బకాసుర రెస్టారెంట్, దీని మీద అంటే మంచి హైప్ అనేది క్రియేట్ అవుతుంది సార్. ఎందుకంటే మీరు ఫస్ట్ లాంచ్ చేసిన ట్రైలర్కి కానీ, లేదంటే ఫస్ట్ ఒక సాంగ్ కానీ, జాతీయం సంబంధించిన ఒక సాంగ్ కానీ మంచి హైప్ అనేది క్రియేట్ అవుతుంది. చాలా చోట్ల కూడా వినిపిస్తుంది దీనికి సంబంధించి. కత్తి పట్టిన చేతితో కలం పట్టాం అన్న టైప్లో, అంటే మీ ప్రాంతాన్ని మేము తీసుకుంటున్న వాళ్ళగా మీరు కత్తి పట్టారు అట్లేదు. లేదు సార్, మీరు కత్తి పట్టారు అట్లా. ఇప్పుడు ఎలా ఉందంటే శివన్న అంటే ఒకవైపు పదును కాదు, ఇప్పుడు రెండు వైపులు పదును అన్నమాట. రెండు రంగాల్లో కూడా మంచి నేమ్ని తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మీరు పొలిటీషియన్గా కర్నూలులో మంచి పేరు పలుకుబడి ఉంది. సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక మంచి సినిమాతో, మంచి కాన్సెప్ట్తో, డిఫరెంట్ సబ్జెక్ట్తో మీరు వస్తున్నారు. దీనికి చెప్పండి సార్, అసలు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఏంటి అసలు సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది, డే 1 ఎలా మొదలైంది? సినిమా కథ రాసుకునేటప్పుడు ఎలా అంటే నేను కథ రాశాను, చూస్తే బడ్జెట్ వాసిపోద్ది. సో ఆ సినిమా తేలాం. ఎనీ ప్రొడ్యూసర్కి చెప్పిన ఏంటంటే, ఒక డెబ్యూ డైరెక్టర్వి, నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ, నువ్వు చేసింది 1-2 సినిమాలే, దానిలోకి నీకు ఎవరు. సో ఒక చిన్న కథ రాద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేప్పుడు ఏంటంటే కథ కోసం నేను ఎక్కడ ఎతకలేదు. నేను చిన్నప్పుడు పల్లెటూరులో ఉంటాయి కదా కొన్ని మైథాలజీ థింగ్స్, చిన్న చిన్న రిలేషన్స్, బ్యూటీ, ఇవన్నీ ఈ జనరేషన్కి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద రాసాం అంతే బకాసుర రెస్టారెంట్ అనేది. ఫస్ట్ కథ మొదలు పెట్టాము. నేను పనిచేసిన విరూపాక్ష టీంలో ఉండే కొంతమంది అసోసియేట్ డైరెక్టర్స్ నాతో కలిసి కథలో కూర్చున్నారు. సుకుమార్ రెస్టారెంట్స్ కొంతమంది నాకు వెల్ విషర్స్ ఉన్నారు, వాళ్ళు నాతో కూర్చున్నారు, అందరూ సపోర్ట్ చేశారు. ఒక బ్యూటిఫుల్ కథ వచ్చేసింది. ఎలాంటి కథ అంటే, నేను ఓపెన్గా చెప్తాను, ఇది ఒక చందమామ కథ లాంటి కథ. నేను ట్రైలర్ పెట్టాక కూడా చాలామంది ఏంటంటే, ఇదేదో కాన్సెప్ట్ కొత్తగా ఉంది, మేము వెతుకుతున్నాం తెలుగు ఇండస్ట్రీలో కొత్త కథల కోసం. ఇన్ని రోజులు ఒక చిన్న వర్డ్ ఉంది, మలయాళీ వాళ్ళ కథలు బాగుంటాయి, మనం ఏది ఉంటుంది ఇక్కడ ఎంత ఎలివేషన్ తప్ప కథ ఉండట్లేదు అని. నిజంగా నీ దాంట్లో కథ ఉంటే బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి నాకు కామెంట్స్ వస్తున్నాయి అనమాట. వాళ్ళందరికీ చెప్తున్నాం, మీరు రెడీగా ఉండండి, నాకు బ్రేక్ ఇవ్వడానికి మీకు మంచి కథ తీసుకొస్తున్నాను. ఇలా స్టార్ట్ అయిందండి సార్. అది అంటే మీరు తీసుకున్న సబ్జెక్ట్ అంతా కూడా అందులో చూస్తే చాలా ఎక్కువ క్రూనే తీసుకున్నారు. అంటే ఎక్కువ క్రూ ఉంది. ఇప్పుడు ప్రవీణ్ అన్న కానీ, తర్వాత ఇట్లా కొన్ని వెబ్ సిరీస్లో వర్క్ చేస్తున్న ఆర్టిస్టులు, వీళ్ళందరూ చాలా మంది తీసుకున్నారు. తీసుకొని ఒక మంచి, అంటే నేను గెస్ట్ చేస్తున్నా, ఒక మంచి, అంటే ప్రతి ఒక్కరి లైఫ్ను కూడా, అంటే మీ లైఫ్ ఒక డిఫరెంట్ జోనర్లో ఉంటుంది, నాదొక జోనర్లో ఉంటుంది. మన ఇద్దరం కలిసి ఒక దగ్గర ఉన్నామంటే మన లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది, ఒక హైదరాబాద్లో ఉన్నామంటే ఒక బ్యాచులర్ రూమ్ ఉందంటే ఎలా ఉంటుంది, అంటే ఈ వాతావరణం మొత్తం కూడా అందులో కనిపిస్తుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ అందులో కనిపిస్తున్నాయి. అండ్ మీరు చూపిస్తున్న జాతీయం కూడా ఖచ్చితంగా ప్రతి బ్యాచులర్ రూమ్ లో ఇది నా షర్ట్ మీరు వేసుకుంటారు, మీ షర్ట్ నేను వేసుకుంటారు, ఇట్లా జాతీయం నడుస్తుంది. ఇదంతా ప్యూర్ అండ్ ఆర్గానిక్ థింగ్స్ అవన్నమాట. సో దాన్ని మీరు ఇట్లా స్టోరీలోకి తీసుకొస్తున్నారు. ఎలా అనిపించింది సార్? అంటే మీరు ఈ నరేషన్ చేసేటప్పుడు కానీ, లేదంటే ప్రవీణ్ అన్న కానీ నరేషన్ చేసేటప్పుడు కానీ, సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ సీన్స్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కథ చెప్పాను, ఒక 200 మెంబర్స్ దాకా నేరేట్ చేశాను, టెక్నీషియన్స్, బయట వెల్ విషర్స్కి, అందరికీ. ఎవ్రీబడి చెప్పింది ఏంటంటే, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. 200 మందికి చెప్పారు స్టోరీ? 200 మంది దాకా చెప్పిండు. ఎవరే కానీ ఇది బాగాలేదు, ఇది బాగుందని చెప్పలేదు. బాగుంది. ప్రవీణ్ అన్న కథ చెప్పినప్పుడు కూడా అంతే. తను హీరోగా లాంచ్ చేయాలని ట్రయల్స్లో ఉన్నాడు అనమాట. ఏదైనా మంచి కథ వస్తే చెప్పగానే, చేసేద్దాము, దీంట్లో నేను హీరో కాదు, కథనే హీరో,
కథలో ఉండే ఎమోషనే హీరో. మేము కథ రాసుకునేటప్పుడు ఏంటంటే రియల్ లైఫ్కి దగ్గరగా ఉండాలి. ఒక హైదరాబాద్కి ఎన్నో కోరికలతో కొంతమంది బ్యాచిలర్స్ వస్తారు, వాళ్ళ లైఫ్లో జరిగేది మనము ప్రతిదానికి నవ్వుతాం, కానీ దాని వెనుకలో ఒక పెయిన్ కూడా ఉంటుంది. దీంట్లో నవ్విస్తాము, దాని వెనుకలో ఉండే పెయిన్ చెప్తాం. మా సినిమాలో ఉండే ఒకే ఒక్క వర్డ్ ఎలా ఉంటుందంటే, ఒక మిడిల్ క్లాస్ వాడు 27 ఏళ్ళకి చచ్చిపోతాడు, అని పూడ్చడానికి 60-70 ఏళ్ళు పడుతుంది అంతే. అర్థమైందా మీకు నేను చెప్పింది? అర్థమైంది సార్, చాలా లాజిక్ ఉంటుంది. ఇది మా కథలో ఆయనలో ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ వాడు 27 ఏళ్ళకు చనిపోతాడు, కానీ వాడిని పోర్చడానికి 60 సంవత్సరాలు పడుతుంది. 60 ఏళ్ళు పడుతుంది అంతే. బా, వాడు ఎందుకు పని చేస్తున్నాడో వాడికి తెలియదు. ఈఎంఐలు కట్టడానికో ప్రతి ఒక్కరి కోరికలు తీర్చడానికి వాడు పనిచేస్తాడు. లిటరల్గా చెప్పాలంటే ఒక మనిషి ఓడించుకుంటే చాలా దారుణం అది. నిన్ను ఒక శత్రువు ఓడిస్తే నెక్స్ట్ నువ్వు ట్రై చేయొచ్చు గెలవడానికి, నిన్ను నువ్వు ఓడించుకోవాలి. అది ఒక మిడిల్ క్లాస్. ఆ ఎమోషన్ మీద వచ్చిన కామెడీ ఎంటర్టైన్మెంట్గా మాకు వస్తుంది. సూపర్ సార్. ఫస్ట్ సాంగ్ కూడా మంచి హిట్ వచ్చింది, అది మంచి మిలియన్ వ్యూస్ వస్తున్నాయి ఆ సాంగ్ కూడా. అందులో చాలా మంచి ఎలిమెంట్స్ అవన్నీ తీసుకుని మంచిగా చేశారు. లిరిక్స్లో కూడా ఎలా అంటే ఫస్ట్ టైం మీరు పూర్తి డైరెక్షన్ మీ చేతిలో ఉంది, మెయిన్ డైరెక్టర్ మీరే కాబట్టి. సినిమా రంగంలో మీరు ఫస్ట్ అన్నట్టుగా పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. ఆ పాలిటిక్స్ని మీరు ఓవర్టేక్ చేయాలంటే ఆల్రెడీ మీరు యాక్టివ్ పొలిటీషియన్. ఓకే, ఇక్కడ ఉన్న పాలిటిక్స్ని ఓవర్టేక్ చేసేలాగా కానీ, అంటే ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడం అంటే ఎలా అంటే, ఇట్లా కాదు నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇది ఇలా తీసుకెళ్ళు, ఇది ఇలా తీసుకెళ్ళి, అందులో అట్లా ఫింగర్ పెట్టి కెలుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అలా, అంటే ఫింగర్ పెట్టి కెలుకునే డైరెక్ట్ చెప్పొద్దు, పర్సన్స్ వద్దు, అంటే అలా ఎవరైనా మిమ్మల్ని చేశారా? బేసిక్ ఏంటంటే అండి, ఇక్కడ ఉండేది పాలిటిక్స్ అన్న నేను కుళ్ళు అంటాం. కుళ్ళు ఇండస్ట్రీలో ఒరిజినల్ పాలిటిక్స్ వేరు. ఇక్కడంతా ఏముంటుంది, జెలస్. నాకు ప్రియారిటీ ఇవ్వలేదు, నాకు ఫ్రూట్స్ ఇవ్వలేదు, నాకు ఫుడ్ పెట్టలేదు, నా పేరు పైన వేయలేదు, నా పేరు కింద పైన వేయలేదు, డైరెక్టర్తో నువ్వు ఎందుకు వెళ్ళి ఫోటో దిగావు, డైరెక్టర్కి నువ్వు డైరెక్ట్ ఎలా మాట్లాడతావు, నా త్రూ వెళ్ళాలి, ఏం చేసినా నన్ను అడిగి చేయాలి. దీన్ని నేను పాలిటిక్స్ అన్నాను, కుళ్ళు అంటాను, జెలస్ అంటాం. సో నాకు ఇవన్నీ విన్నప్పుడు కూడా ఎలా అంటే నవ్వొచ్చేది. రే వాడు మన గురించి చెడ్డగా చెప్తాడు, మంచిగా చెప్తాడు అని. ఇండస్ట్రీకి మనం వచ్చింది మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి, కానీ ఒక్కని కింద మనం ప్రూవ్ అవ్వడానికి కాదు, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. దాని మీద ఫోకస్ చేస్తే అయిపోతుందండి. ఇవన్నీ వదిలేసి డే 1 నువ్వు ఫస్ట్ మీ ఊర్లో ఎలా చెప్తావు, నేను డైరెక్టర్ కాబోతున్నా అంటే నువ్వు నాశనం అయిపోయినావు అని అమ్మ, నువ్వు జీవితంలో పనికిరావని నాన్న, సినిమా ఇండస్ట్రీకి పోతే సంకన ఆగిపోతారని చెప్పి రిలేటివ్స్, ఇంకా వీడు అయిపోయి ఇండస్ట్రీకి పోతే అమ్మాయిలు అంటే తిరుగుతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఎవడు చేయడు, ఊరు మొత్తం. ఇంతమందికి నువ్వు సవాలిసి వచ్చింటావు, మిమ్మల్ని అందరినీ రాంగ్ చేసి నేను డైరెక్టర్ అయ్యి వస్తాను, కరెక్టా? ఇక్కడికి వచ్చి నువ్వు ఇడ్లీ పెట్టలేదనో, దోశ పెట్టలేదనో, చికెన్ ముక్కేయలేదనో, నీ పేరు పైన వేయలేదనో, దీనిల కోసం పోరాడుతున్నావా? ఏమీ రా నువ్వు, అసలు నీకు ఇండస్ట్రీ గురించి ఏమి తెలియనప్పుడు అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు. సినిమా తీసే క్యాపబిలిటీ వచ్చినాక ఆ క్యాపబిలిటీని యూస్ చేసుకోకుండా నీ ఎమోషన్స్ మీద నువ్వు ఫైట్ చేసినంతసేపు నువ్వు డైరెక్టర్ కాదు. సో అవన్నీ పక్కన పెట్టేసి కథ రాసుకొని ట్రై చేయి. ఇంకొకటి మీరు అడిగారు ఎవరైనా కథలో ఏళ్ళు పెట్టి గెలికారా అని. నువ్వు కాన్ఫిడెంట్గా కథ చెప్తే వాడు ఒప్పుకోవాలి. వాడు ఏళ్ళు పెట్టేంత ఛాన్స్ ఇచ్చావంటే నీ కథలో ఏదో మైనస్ ఉంది, కరెక్ట్ చేసుకొని నువ్వు చెప్పింది కరెక్ట్ అని ఒప్పించుకో. ప్రతి ఒక్కరి సీనియర్ అంటే ప్రతి ఒక్కరికి హిట్లు లేవు కదా, పోయి ఉంటాయి. నువ్వు ఎందుకు చెప్తున్నావు నీ పాయింట్, ఆ పాయింట్ని స్ట్రాంగ్గా చెప్పు, కన్విన్స్ చేయి. కన్విన్స్ కాలేదా దానికి ఇంకేం యాడ్ చేస్తే కన్విన్స్ అవుతారో చూడు. అలాంటి ఆడియన్స్ నీ థియేటర్కి వస్తే అది లేనందుకు వాడు వెళ్ళిపోకూడదు. ఇక్కడ నువ్వు కన్విన్స్ చేసిన అంటే అలాంటి ఆడియన్స్ నీ దగ్గరకు వచ్చినా నువ్వు కన్విన్స్ చేసి సినిమా మీద కూర్చోబెట్టినట్టు. ఇది నా ఫీలింగ్. డెఫినెట్గా సార్ మీకున్న అంటే ఈ కొద్దిపాటి టైం పీరియడ్లోనే చాలా వరకు మీరు అన్నీ అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇది అడుగుతున్నాను సార్. యాక్చువల్గా ఇప్పుడున్న సినిమాలకి వాటికి ఏంటంటే రివ్యూస్ చెప్పడం కానీ లేదా పబ్లిక్ టాక్స్ కానీ ఇవన్నీ మనం ఎక్కువ చూస్తున్నాం. ఏదైనా చిన్న సినిమా కానీ పెద్ద సినిమా ఏదొచ్చినా కానీ ఇవి కామన్గా ఉంటున్నాయి. వీటిని నమ్మచ్చా నమ్మొద్దా మీ పర్స్పెక్టివ్లో? 2 రకాలండి. ఒక సినిమా ఒక మనిషి మెదడులో పుడుతుంది కథ. ఆ కథలో ఒక 50 మంది క్యారెక్టర్స్ ఉంటారు. అంటే
హీరో విలన్ కింద అసిస్టెంట్ కింద అసిస్టెంట్లు, హీరో ఫ్రెండ్స్ బ్యాచ్, ఇట్లా ఒక 50 మంది అక్కడ ఏం చేయాలో వీడు ఆలోచించుంటాడు. అక్కడ ఏం చెప్పాలి, ఏం సన్నివేశం జరగాలి, ఎలాంటి కథ జరగాలి, దీనికోసం 24 క్రాఫ్ట్స్ వర్క్ చేస్తాయి. ఒక ప్రొడ్యూసరు తన దగ్గర డబ్బంతా పెట్టేస్తాడు, ఒక టెక్నీషియన్ తన ఫుల్ వర్క్ చేసి ఇంత పెట్టేస్తారు. ఒకరోజు షూట్ జరిగితే 250 మందికి ఫుడ్ వెళ్తాడు. ఇంతమందికి అన్నం పెట్టే సినిమాని నువ్వు ఒక ఆఫీస్లో కూర్చొని బాలేదు, తేయడం రాలేదు అని చెప్పేసి నువ్వు ఒక సెటైర్ వేస్తే అంతమందికి అన్నం పెట్టిందని ఇన్సల్ట్ చేసినట్టు. ఆడియన్స్కి ఇవ్వు ఛాన్స్, వాళ్ళుగా చూసి డిసైడ్ అవుతారు సినిమా బాగుందా బాగాలేదా. ఎందుకంటే దాని మీద ప్రాణాలు పెట్టుకుంటారండి. ఒక డైరెక్టర్ ప్రాణం పెట్టుకుంటాడు, ఒక యాక్టర్ ప్రాణం పెట్టుకుంటాడు, ఒక ప్రొడ్యూసర్ ప్రాణం పెట్టుకుంటాడు. ఇంతమంది పొట్టగొట్టాలని చెప్పేసి నువ్వు అలా ఆలోచించి నువ్వు ఒక గొప్ప పర్సన్ అని నువ్వు ఫీల్ అవ్వచ్చు, కానీ నేనైతే ఫీల్ అవ్వను. ఆ రివ్యూ రైటర్స్కి నేను చెప్పేది విమర్శించడం చాలా తేలిక. ఆ విమర్శించిన వాళ్ళు ఎవరైనా ఒక బాహుబలి లాంటి హిట్ ఇస్తే రాజమౌళి గారు విమర్శించారంటే నేను తీసుకుంటాను, కానీ ఒక్క సినిమా కూడా తెలియని వాళ్ళు వచ్చి విమర్శిస్తే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని నా ఫీలింగ్. ఇదండి. అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పడంలో తప్పలేదు కదా. మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇట్లా ఊహించాం, ఇలా తీసుంటే బాగుంటుంది, అలా తీసుంటే బాగుంటుంది, మా పర్స్పెక్టివ్ మేము చెప్తున్నాం కదా, మాకు ఆ ఫ్రీడమ్ ఉందన్నట్టుగా కూడా వాళ్ళు అంటూ ఉంటారు. ఒపీనియన్ చెప్పచ్చు అండి, ఒపీనియన్ చెప్పొద్దు అన్నట్లు. నేను ఒపీనియన్ నువ్వు ఎక్కడ చెప్పుకోవాలి? నీ సర్కిల్లో చెప్పుకో, పక్కన వాళ్ళతో, నీ క్లోజ్ ఫ్రెండ్స్తో చెప్పుకో, నీ సర్కిల్తో చెప్పుకో. ఊరంతా సాటింపేసేది ఒపీనియన్ చెప్పడం ఏమవుతుంది, విమర్శించడం అవుతుంది. కానీ అర్థమైందా? మా ఇంట్లో మా అమ్మాయి చేసిన వంట నచ్చలేదమ్మా అని చెప్తాను. మా పిన్నోళ్ళకి, మా పక్కింటి వాళ్ళకి, మా ఏరియా వాళ్ళకి, మా ఊరికి మొత్తానికి మా అమ్మ వంట నచ్చలేదంటే అది నా ఒపీనియన్ చెప్పడం అవుతుందా, తనని ఇన్సల్ట్ చేయడం అవుతుందా? ఇన్సల్ట్ చేయడం అవుతుంది. సినిమాని కూడా అంతే అండి, అది ఇన్సల్ట్ చేయడం అవుతుంది. ఇన్సల్ట్ చేయొద్దు అంటారు. చేయొద్దు. అక్కడ ఏం పెట్టింటే బాగుంటుందని చెప్పు, అసలు అది వేస్ట్ అని చెప్పకు. అక్కడ ఏం పెట్టింటే బాగుంటే చెప్పు, అది వేస్ట్ అని విమర్శించకు. దాన్ని బతికేయడానికి నువ్వు కష్టపడు, చంపడానికి వద్దు. సార్, మీకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, అంటే మీకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో మీరు చేస్తున్న సినిమాకి ఏమైనా అంటే రెండు కలిపి సైమల్టేనియస్గా ఏమైనా యూజ్ అయిందని చెప్పని అనుకోవచ్చా మీ సినిమాకి? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ధైర్యం ఎక్కువ. అంటే నేను నిలబడగలను ఒక పొలిటీషియన్గా, నేను చేసుకోగలను, ఈ ఒక ధైర్యమే. కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయితే సినిమాలు ఎక్కడ చూపించలేదు. మా ఎమ్మెల్యేస్ ఎంపీస్ కానీ మాతో చనువుగా ఉన్నా వాళ్ళందరూ ఒకటే చెప్తారు, సక్సెస్ కొట్టు అని. ఇంకా కర్నూలు వాళ్ళందరూ నువ్వు కర్నూలు ఇవన్నీ, మన కర్నూలు నుంచి ఒక డైరెక్టర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆ టైప్లో సపోర్ట్ చేస్తున్నారు అంతే. సపోర్ట్. రైట్ సార్. సార్, ఇప్పుడున్న ప్రజెంట్ పాలిటిక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు ఎలా అంటే ఒక సినిమా మీద ఒక అవగాహనతో మీరు చెప్పారు ఇదంతా. వాస్తవానికి వస్తే మీరు ఒక యాక్టివ్ పొలిటీషియన్, ఆ పర్స్పెక్టివ్లో చెప్పండి. ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఎలా మారితే బాగుంటుంది? పాలిటిక్స్ అనేవి డే బై డే మారిపోతున్నాయండి. కమర్షియల్స్ వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు అభిమానంతో ఉండేది. మేము చిన్న ఉన్నప్పుడు డబ్బు పంపకాలు కానీ, మనిషికి డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకోవడం, ఈ సంప్రదాయాలు. మా అయితే టిఫిన్ పెట్టేవాళ్ళు, ఓటేసి ఏంటంటే ఎవరు వాళ్ళు వాళ్ళ నాయకునికి ఓటేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు లాయల్టీ లేదు, డబ్బే పరమావధి. గత ఎలక్షన్స్లో గవర్నమెంట్ అధికారులు కూడా చాలామంది మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మాకు డబ్బు పంపించండి. చాలా చోట్ల ఓటుకి 1000-2000 కూడా జరిగాయండి. ఇక్కడ 5,000 10,000 ఇచ్చాము కూడా అని చెప్పాను కూడా మనం నేనే చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎంప్లాయీస్ కదా అంటే 2 పార్టీలు 1000 ఇస్తే 10,000 వస్తాయి కదా, సమ్మర్ ఏదైనా వెకేషన్కి వెళ్తామంట. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అండి, రోజుకి 300 అడిగే కూలివాడు, 300, 500, 1000 పనిచేసే కూలివాడు, ఓటు రోజు కూలి ఉండదు వాడికి. సరే నాకు 1000 రూపాయలు ఇస్తే నాకు ఇంట్లో సరుకులు తెచ్చుకుంటా తింటా, వాడు ఎక్స్పెక్ట్ చేస్తే పర్లా. నెలకు 1,00,000-1,50,000 వచ్చే ఎంప్లాయీస్ కూడా నిర్మోహమాటంగా నిస్సజ్జుగా, వీడు పేదోడైనా అన్న నువ్వు నాకు అరో సాయం చేసినావు, డబ్బు వద్దన్నా ఓటేస్తా అంటాడు. వీడికి లాయల్టీ అనేదే లేకుండా నాకు డబ్బులు పంపించు అంటే ఈ కమింగ్ పీరియడ్లో నేను భయపడేది ఏంటంటే, నువ్వు పొలిటీషియన్ కావాలి అంటే నీకు సమాజ సేవ ఉండాల్సిన అవసరం లేదు, పలుకుబడి ఉండాల్సిన అవసరం లేదు, డబ్బు ఉంటే చాలు. ఇప్పుడు నేను 10 కోట్లు ఖర్చు పెట్టినని 50 కోట్లు సంపాదన చూస్తాను, కానీ సేవ ఎందుకు చేస్తాను అనేది నా భయం. మారిపోతారేమో. ఇంకా డబ్బులు పెట్టాక రిటర్న్ తీసుకోవాలనే ఉంటుంది, అంతే కదా. సమాజ సేవ అనేది చనిపోతుంది, డౌన్ అయిపోతుంది అనేది నేను భయపడుతున్న అంశం. ఇది మారాలనేది నేను గట్టిగా అనుకుంటున్నాను. ఓకే
సార్ ప్రజెంట్ ఉన్నప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఒకటండి, ఎలక్షన్ అయిపోయిందా, నేను హైదరాబాద్ వచ్చి సినిమా మీదే ఉన్నాను. ఓకే, ప్రజెంట్ అంత పెద్ద అవగాహన లేదు. నాకు ఇష్టం చంద్రబాబు గారు, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే ఆయన ఒకప్పటి విజన్ అనేది నేను బలంగా నమ్ముతాను. అప్పుడు 2020 విజన్ అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు 90స్లో, కానీ ఇప్పుడు ఆ విజన్ నమ్ముతున్నాను. ఆ విజన్ ఉపయోగించి నా రాష్ట్రాన్ని నా దేశంలో నెంబర్ 1 ప్లేస్కి తీసుకెళ్ళగడాలని బాగా నమ్ముతున్నాను. ఇంకా వ్యక్తిగత విమర్శలు అంటావా, అది రాజకీయంలో సర్వసాధారణం అండి. దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీలు వస్తే వైసీపీలు తిడతారు, వైసీపీలు వస్తే టీడీపీలు తిడతారు. వీళ్ళిద్దరు స్పోర్టివ్గా తీసుకోవాల్సింది ఏంటంటే నీకంటే నేను ఎక్కువ డెవలప్ చేస్తా అని ఒక స్పోర్టివ్నెస్తో వెళ్తే సరిపోతుంది. అది జరుగుతుంది అనుకుంటున్నాను. కొంచెం అవేర్నెస్ తక్కువ ఉందండి నాకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. నేను దాని మీద పెద్ద కామెంట్ చేయట్లేదు. ఓకే సార్. సార్ మీ సినిమాకి సంబంధించిన ఏదైతే ప్రొడక్షన్ ఉందో అది ఎలా, అంటే మీరు ఎలా ఒప్పించగలిగారు ప్రొడ్యూసర్? ఈ కథ ఫస్ట్ మా ప్రొడక్షన్లో కాదండి, ఈ ప్రొడ్యూసర్ వచ్చేసి ప్రజెంట్ మన అన్ననే. ఓకే. ఇంతకుముందు మేము ఒక ప్రొడ్యూసర్స్కి కథ చెప్పాం, వాళ్ళు ఓకే చేశారు, ఇన్వెస్ట్ చేద్దామన్నారు, అన్నీ ఆల్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయాయి. బట్ వాళ్ళతో నాకు సరిపోలేదు. అంటే సినిమా అనేది సినిమానే, అదొక కళనే, అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. ఎమోషన్స్ కానీ వ్యక్తిగత పరిచయాలు పలానా పర్సన్ నుంచి దానికి పెట్టేసేయండి, హైపర్ ఇన్వాల్వ్మెంట్స్ ఉండకూడదు. ఓకే. రికమెండేషన్స్, ఇన్వాల్వ్మెంట్స్, సైడ్ ట్రాక్స్ ఉండకూడదు. నువ్వు వచ్చింది ఏంటి సినిమా హిట్ కొట్టడానికి, నీకు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఉంటే బయట చేసుకోవచ్చు. దానివల్ల నా సినిమా నేను చంపలేను. ఎందుకంటే ఆ రోజు నా మీద ఉన్న కామెంట్ ఏంటి, వీళ్ళ నాన్న డబ్బులు తీసిపోగొట్టాడు, ఇప్పుడు వీడు తీసిపోగొడతాడు. ఇండస్ట్రీలో ఉంటే మహా అయితే ఒక 10 మంది 20 మందికి తెలుస్తుంది, నేను చెప్పానురా చేయలేదు అనుకుంటారు. కానీ మా ఏరంటే ప్రతి ఒక్కడు ఏమంటాడు, కామెంట్ వేస్తాడు, చెప్పాను పోతాయి, పక్కా వీడు రోడ్డు మీదకి వస్తాడు, చేస్తాడు. ఇంతమందికి ఆన్సర్ ఇచ్చుకోవాలంటే నేను హార్డ్గా వర్క్ చేయాల్సిందే తప్ప జాగ్రత్తగా ఉండాలి. సో దానివల్ల మా అన్ననే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి. ఓకే. మీ ప్రొడక్షన్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు? అవును. రైట్ సార్. ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి సార్? డిఏ కూడా బేస్ గ్రేడ్ అయిపోయిందండి. ఇంకొక 5 to 10 daysలో మాది ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుంది. సాంగ్స్ 1 by 1 ఒకసారి మంచి డేట్ చూసుకొని అందరినీ కలిసేసి రిలీజ్ డేట్ ప్లాన్ చేయబోతున్నాం. ఓ యా, సూపర్ అండి, సూపర్ సార్. యాక్చువల్గా మీ పొలిటికల్ ఈ జర్నీని తీసుకుంటూ మీరున్న ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు మీరు వచ్చిన ఈ రంగంలోకి చాలా అన్ని వేరియేషన్స్ కూడా చూసుకుంటూ వచ్చారు. మీరు మీ ప్రాంతాన్ని చూసుకుంటూ వచ్చారు ఒక పొలిటీషియన్గా. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి, మీ ప్రాంతం మీద ఉన్న ఆ మచ్చ ఏదైతే మీరు అన్నారు, రక్తపు మరక ఏదైతే అలా పడిపోయి ఉందో ఆ మరక కానీ, తర్వాత ఇండస్ట్రీకి కమ్ టు ది పాయింట్, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏ పర్స్పెక్టివ్లో వచ్చారో, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్గ్రేడ్ అవుతున్నారు, అంటే చదువుకొని అప్గ్రేడ్ అవుతున్నారు, అవి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది అని చెప్పన్నట్టుగా మీకు అక్కడ వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? తప్పకుండా, ఆబ్వియస్గా అండి. ఇప్పుడు చాలామంది కూడా కెరీర్ మీద ఫోకస్లో ఉన్నారు, ఆ గొడవలు తగ్గిపోయాయి, ఫ్యాక్షన్ మర్డర్లు చాలా జరగట్లేదు, అసలు కత్తి పట్టడం మానేశారు. ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళకు నచ్చిన రంగం మీద అభివృద్ధి చెందాలని చెప్పేసి ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా నాకు చాలామంది తగులుతున్నారు, మా ప్రాంతం వాళ్ళు కూడా, కర్నూలు వాళ్ళు. కొంతమంది అన్న మీరైతే మాకు ఒక దారి ఏర్పాటు చేయండి అని చెప్పారు. నేను చెప్పాను, ఒకవేళ నేను కర్నూలియన్గా వస్తే మా కర్నూలు వాళ్ళందరికీ ఒక దారి నేను చెప్పగలను, కలిసి ట్రావెల్ అవుదాము, అందరూ ఒకరికొకరు సపోర్ట్ అని చెప్పేసి జరుగుతుంది అది. ఇంకొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను సినిమా తీయాలనుకుంటున్నాను, బయట నమ్మితే మోసం పోయేలా ఉన్నానని. వద్దు, మనం ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ చేద్దాం, దీంట్లో ఉండే ఆటుపోట్లు అన్నీ చూసుకొని ఏదైనా చేద్దామని చెప్పేసి సున్నితంగా తిరస్కరించాము. అందరినీ కలుపుకొని ఏంటంటే మాకు అక్కడ ఉండే గుడ్ విల్ ఏంటంటే ఇక్కడ పనికి వస్తుంది మాకు చేయడం. ఇంకా చూడాలి, భవిష్యత్తు అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. ఇండస్ట్రీలో నేను నిలబడతానా లేదా అనేది ప్రేక్షకులు ఆశీర్వదించేదాన్ని బట్టి ఉంటుంది. అదే అన్న, ఇప్పుడు వరకు మీ వెనకాల ఉన్న మీ బలం కానీ బలగం కానీ ఈరోజు శివన్న, అరే ఈరోజు మనం ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరుగుతుందంటే మనం టక్మని వెళ్తాం, ఏదైనా క్యాంపింగ్ జరుగుతుందంటే టక్మని మనం అక్కడ ఉంటాం, శివన్న ముందు ఉంటాడు అని చెప్పని అలా తిరిగిన
కర్నూలులో తిరిగిన వ్యక్తులు. కట్ చేస్తే ఈ రోజు ఏంటంటే శివన్న ఏమో డైరెక్టర్గా అక్కడ పనిచేస్తాడు, వెళ్ళి శివన్న సినిమా చేస్తాడు. అది చెప్పను ఆ టైప్లో, అన్న ఎప్పుడు వస్తావు అన్నా నువ్వు, జల్దీ రా అన్న. అన్న మిస్ యూ అన్న, త్వరగా రండి, నేను కర్నూలులో మిస్ అవుతున్నాము. ఇంకొంతమంది వచ్చి అన్న నాకు సినిమాలో నటించాలని ఉందన్న, రా ఒక సాంగ్లో అలా ఉండేసి, ఒక సీన్లో అలా ఉండేసి. నాకు ఈ మధ్యన తెలుస్తుంది చాలా మంది రౌడీ షీటర్లు కూడా యాక్టర్లు ఉన్నారు. అవునా? ఓకే, డెఫినెట్గా వాళ్ళు ఫ్యూచర్లో ఇండస్ట్రీలో వచ్చి బాగా సెటిల్ అవుతారు, ఆ నమ్మకం అయితే ఉంది నాకు. రౌడీ షీటర్లు అందరూ కూడా మార్చి ఒక మంచి గద్దలకొండ గణేష్ అనుకోండి, గద్దలకొండ గణేష్ లాంటి స్టోరీ అనుకోండి. ఓహో, అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా? సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, దాంట్లో వస్తే అన్ని మారిపోతారు, అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, అవకాశం లేదంతే. ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మారతారని చెప్పని అనుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ మారుతారు పక్క. కర్నూలులో ఫ్యాక్షనిస్టులకి, కర్నూలులో రౌడీజం చేసే వాళ్ళకి సినిమా అవకాశాలు ఇచ్చి ఒక మంచి ఆర్టిస్ట్గా తీర్చిదిద్దుతున్న శివన్న అయితే ఇంకా లేదులేండి, నెక్స్ట్ భవిష్యత్తులో ఉండొచ్చు. ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు కదా, కొంతమంది ఉన్నారులేండి. ఇచ్చారు కాబట్టి రౌడీల్ని ఫ్యాక్షనిస్టుల్ని ఆర్టిస్టులుగా మారుస్తున్న శివన్న ఎలా ఉందన్న? ఫ్యూచర్లో అది నిజమైతే బాగుంటుంది. డెఫినెట్గా అవుద్దన్న. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అన్న. ఎందుకంటే ఒక మంచి, మీరు చెప్పినట్టుగా ఆ ట్రైలర్ చూసాం, చాలా బాగుంది, సాంగ్ కూడా మంచిగా ఉంది, కాన్సెప్ట్ మీరు చెప్పింది కూడా మాకు మంచి మిడిల్ క్లాస్ అందరికీ కూడా హత్తుకుపోయే, ప్రతి ఒక్క హైదరాబాద్లో ఉన్న బ్యాచులరే కానీ లేదంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా కనెక్ట్ చేసుకుంటుంది. చాలా బాగుందన్న. అండ్ మీకు మీ సినిమాకి మంచి హిట్ రావాలని చెప్పని మా హిట్ టీవీ తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.